నేడు భువనగిరికి అమిత్ షా, నిన్న రాత్రి హైదరాబాద్కు రాక రేపు ఎల్బీ స్టేడియంలో మోదీ సభ. అసలు రాజగోపాల్ రెడ్డి గారికి అనిపిస్తూనే లేరు కదా ఏ పేపర్లా. భువనగిరిలో రిజల్ట్ ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుగా కనబడతా ఉన్నది. సరే, కొంత ఫైట్ టఫ్గా ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ క్షణంలో ఎలక్షన్స్ జరిగితే బూర నరసయ్య గౌడ్కి అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మరి లాస్ట్ 2 days ఏమైనా పైసలు బంచో ఇంకోటి చేసో ఫలితాన్ని తారుమారు చేస్తారా అన్న ఒక చర్చ అయితే నడుస్తున్నది. ఓటుకి 300 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఫస్ట్ చేసిరట. మరి అది ఇస్తారా ఇవ్వరా ఏంటి, ఆ రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది చూడాలి. మొత్తానికైతే ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది భువనగిరిలో. బీసీలు మేల్కోకపోతే మరో మోసం మనం చేసుకున్నట్టే, మనకు మనమే మోసం చేసుకున్నట్టు. బీసీలు ఒక బలమైన బీసీకి అక్కడ ఓటు వేయకపోతే మన భవిష్యత్తును మనమే కాల రాసుకున్నట్టు. ఎందుకంటే నేను ఈ రిజల్ట్తోనే మొత్తం మీద అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లే, కానీ మీరు బీసీలకు వేసే ఓటు భువనగిరి బీసీలది అని చెప్పే ఈ నినాదం ఏదైతే ఉన్నదో ఇది మనం బలంగా తీసుకెళ్ళి ఆ బీసీ అభ్యర్థిని, బలమైన బీసీ అభ్యర్థిని గెలిపించగలిగితే మనం రాబోయే 4-4.5 సంవత్సరాలు దీన్ని ముందు పెట్టి మనం బలంగా కొట్లాడడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బీసీలంతా ఒక్కటిగానే ఉన్నాం, మేము అనుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పడానికి ఈ భువనగిరి ఎలక్షన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, దాన్ని మనం ఆ రకంగా మార్చుకోవాలి అని చెప్తా ఉన్నా. అందుకే అక్కడ బలమైన బీసీగా బూర నరసయ్య గౌడ్ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వైపు నిలబడండి. నేను పార్టీల గురించి మాట్లాడతలేను, ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్నది కూడా నేను ఆలోచించట్లేదు. సో ఈ దిశగా మనం ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా ఈ భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రమాదంలోకి నెట్టబడతాయి. గమనించండి, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం స్థానాల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలే. సరే, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన క్యామ మల్లేష్ కూడా గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఆయన గెలవడానికి అవకాశాలు లేవు కాబట్టి మనం బలమైన బీసీ అని చెప్తా ఉన్నాం. ఒకవేళ ఆయన కూడా బలంగా పోటీ చేసి ఇంకా ఏదైనా చేసి ఉన్నా కూడా ఆడ మొత్తం వ్యవహారం అంతా నడుస్తున్నది కేసీఆర్ ఇదిలో. మన కేసీఆర్ చేసిన వ్యవహారం ఏంది, అరాచకం ఏంది మనకు తెలుసు. ఒకవేళ అట్లా చూసినా కూడా ఆయన బలంగా కొట్లాడుంటే ఆయనకా లేకపోతే ఈయనకా అన్న ఒక చర్చ నడిచేది, కానీ అక్కడ కనబడట్లేదు. అది 3rd ప్లేస్కి పోయింది. కాబట్టి ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నరసయ్య గౌడ్గా పోటీ ఉన్న ఈ పరిస్థితుల్లో భువనగిరి బీసీలదే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. టోటల్ 17 నియోజకవర్గాల్లో 60% బీసీలే ఉన్నారు. ఈ 60% బీసీలు తలుచుకుంటే భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంటుంది. భువనగిరి బీసీలదే అనే నినాదం మనకు కనుక ముందుకు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం అక్కడ అందరూ ఏకమై ఆయన ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కనబడతా ఉన్నది. అరే మనోడు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మొత్తం ఉమ్మడి నల్గొండలో మనోడు ఒక్కడు కూడా లేకపోతే మనకు సిగ్గనిపించదా? మనోడికి ఒక్కడు కూడా టికెట్ ఇవ్వకపోతే మనకు సిగ్గనిపించదా? అందుకే అంటున్నాం భువనగిరి బీసీలదే. ఈ లైన్ని ముందుకు తీసుకెళ్ళండి.